నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ మంచినీటి కేంద్రాల ఏర్పాటు. ప్రజలకు ఎండ నుంచి దాహార్తిని తీర్చేందుకే కేంద్రాలు ఏర్పాటు చేశామన్న చామకూర మల్లారెడ్డి. హెల్మెట్ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న జిల్లా కలెక్టర్. నిజాంపేట మండలం నందగోకులు గ్రామంలో గ్రామ సభలో పాల్గొన్న ప్రతిమా సింగ్. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్న చిన్నశంకరంపేట తహసీల్దార్. గవలపల్లి, జంగరాయి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మాలతి. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్న డీసీసీ అధ్యక్షురాలు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 16వ వార్డు సీసీ రోడ్డు పనుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆంక్షారెడ్డి. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ మంచినీటి కేంద్రాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రయాణికులు ఎండదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు మజ్జిగను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గట్కేసర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గట్కేసర్ బస్ స్టాండ్లో చౌరస్తాలో ప్రతి సంవత్సరం మాదిరిగా మల్లారెడ్డి సేవా సంస్థ నుంచి ప్రతి ప్రయాణికులకు, ప్రతి ప్రజలకు ఎండలు చాలా ముదిరిపోయినాయి కాబట్టి ప్రతి ఎండాకాలం కూడా మేము ఈ సేవా కేంద్రంకి వెళ్ళి అందరికీ కూడా మజ్జిగ అందుబాటులోకి తీసుకొచ్చినాం. అందరూ కూడా ప్రజలందరూ కూడా మంచిగా మజ్జిగ తాగి ఎండకు మంచిగా అందరూ కూడా ఎండ ఉడతెప్ప తలగొద్దని అందరికి కూడా మనవి చేస్తున్నా. ఈ ఎండ చాలా డేంజర్ ఎండ, అందరం కూడా కాపాడుకోవాలి. జై తెలంగాణ. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అలైవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు. తప్పకుండా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హత్యల కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లోనే మరణిస్తున్నారని, మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదం జరుగుతుందని, వ్యతిరేక మార్గంలో వాహనాన్ని నడపకూడదన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పాలవుతుందని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్ తో పాటు పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రోడ్డుకు సంబంధించిన ఏమైనా డ్యామేజెస్ కానీ, చెట్ల పొదలు ఉండడం కావచ్చు, లేకుంటే ప్రికాషన్స్ తీసుకోకపోవడం కావచ్చు, మలుపుల దగ్గర సైన్ బోర్డు ఏర్పాటు చేయకపోవడం కావచ్చు, స్పీడ్ బ్రేకర్లు అవసరం కాడ ఉండకపోవడం కావచ్చు, ఇలాంటి ఇంకేదైనా ప్రభుత్వం చేయగలిగే పనులకు సంబంధించి వాళ్ళు గుర్తించి వాళ్ళు వాటిని పరిశీలించి ఇక్కడిక్కడ ఇవి చేస్తే బాగుంటుంది సార్, రోడ్ యాక్సిడెంట్ తగ్గించే అవకాశం ఉంటుందని కొద్దిగా చూసి వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకొని మనము ఒక గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని R&B వాళ్ళకి కానీ మాకు కానీ పంపించేస్తే దాన్ని ఆ విధంగా కూడా 10% యాక్సిడెంట్లు కూడా తగ్గించడం కోసం అవకాశం ఉంటుంది, వీలుంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కమిటీ కారణంగా అంటే మన ఫైనల్ లక్ష్యం ఏంటి అంటే ఎటుపెట్టి రోడ్ యాక్సిడెంట్ల కారణంగా మరణాల సంఖ్యను తగ్గించడమే మన లక్ష్యం. ఎందుకు అంటే రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి అవి ఏర్పడకుండా మర్డర్ల కంటే 10 రెట్లు రోడ్ యాక్సిడెంట్ల కారణంగా చనిపోతున్నారు.
మనకు క్యాజువల్గా మన ఊర్లో మనకు సంబంధించిన ఓలో ఒకరు కనబడతారు అంతే, కానీ మండలం మొత్తంలో ఇక్కడ యాక్సిడెంట్ జరిగినా మా దగ్గరికి వస్తారు. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల బాధను చూస్తే, వారితో మాట్లాడుతుంటే ఏం చేసినా కూడా వాళ్ళ కుటుంబానికి మనం వాళ్ళ లోటు తీర్చలేం. ఒక కామన్గా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి మ్యాక్సిమం ఎవరు డ్రైవింగ్ చేస్తారు? రోడ్ యాక్సిడెంట్లను వెహికల్ ఎవరు డ్రైవ్ చేస్తారు? అయితే ఇంటి పెద్ద డ్రైవ్ చేస్తాడు, లేదంటే ఇంట్లో చేతికి అందించిన కొడుకు డ్రైవ్ చేస్తాడు, అవునా? సో ఆ వ్యక్తిలో ఎవరు చనిపోయినా, లేదా వెనక కూర్చున్న తల్లి కావచ్చు, సో ఇలా ఎవరు ఏ ఒక్కరు ఆ ఇంట్లో కోల్పోయినా ఆ ఇంటిని మనం పూర్వస్థితికి తీసుకురాలేము. తండ్రి చచ్చిపోయినా తీసుకురాలేము, ఇంటి పెద్ద చనిపోతాడు, చేతికి వచ్చిన కొడుకు రేపు పొద్దున ఇంటి నడపాల్సిన అతను చచ్చిపోయినా తీసుకురాలేము, తల్లి చనిపోయినా ఇంటి నడిపే తల్లి ఆడదిక్కు వాళ్ళని తీసుకురాలేము. ఏ ఒక్కరు ఇంట్లో ఉన్న స్థితి నుంచి చనిపోయినా కూడా వాళ్ళు తీసుకురాలేము. కానీ ఇవన్నిటి కారణాలు ఏంటి? కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యమే, మన నిర్లక్ష్యమే, మానవ తప్పిదాల వల్ల మాత్రమే 90% యాక్సిడెంట్ జరుగుతుంది. 95% యాక్సిడెంట్స్ కూడా మానవ తప్పిదాల వల్ల మాత్రమే జరుగుతున్నాయి. ఎక్కడ స్లో చేసుకోవాలి, ఎక్కడ మనము రాంగ్ రూట్లో పోవద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ పోవద్దు, మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వద్దు, హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి. ఇలాంటి మనకు హెల్మెట్ ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ రాజేష్, సర్పంచ్ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. హెల్మెట్ ద్వారా ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయి ఇంటి పెద్ద దిక్కును కోల్పోతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ శాతం రోడ్డు ప్రమాద మరణాలే అధికంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలపై బాధ్యత వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, గ్రామంలో హెల్మెట్ ధరించని వాహనదారుడికి 500 రూపాయల జరిమానా విధించనున్నట్లు గ్రామ సభలో తీర్మానం చేశారు. అంతకుముందు గ్రామంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన కుటుంబ సభ్యులతో సమావేశంలో మాట్లాడించారు. గ్రామానికి చెందిన ఏనుగంటి రామయ్య ద్విచక్ర వాహనం కొన్నప్పటి నుంచి హెల్మెట్ ధరించడంతో గ్రామంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆయనకు శాల్వాతో సన్మానం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ నరేందర్ గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, సిఐ వెంకట్ రాజా గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మా ఎస్ఐ గారేమో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరినో ఒకరి పోలీసుని పట్టుకురాంది, పోలీస్ స్టేషన్కి రావద్దని చెప్తున్నారు. ఇక్కడ రోడ్డు మీద వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే వీడు పైపు నోట్లు పెట్టుకొని మింగుతున్నాడు తప్ప ఊదుతలేడు. దానికి 99 డేస్ యాక్షన్ ప్లాన్ 99 కార్యక్రమం మనం చేపడుతున్నాము. దీనిలో 10 థీమ్స్ ఉన్నాయి. మీ అందరికీ ఐడియా ఉండాలి. 10 థీమ్స్లో ఒక థీమ్, అది కూడా సెకండ్ థీమ్ మనకి అరైవ్ అలైవ్ పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. సో మీరు ఆలోచించాలి, ఎందుకు పెడతాం ఇది? మనం జనరల్గా కూడా పోలీస్ వాళ్ళే చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. తాగి నడిపించడం కాబట్టి వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు, ఫైన్ పెడుతున్నారు, అది అంతా నడుస్తుంది. కానీ అది చేసినా కూడా ఎప్పటివరకు మనకి జనాల నుంచి, మీ తరఫు నుంచి అది మెసేజ్ పోతుందా లేదా, అది చేయడానికి స్పెసిఫిక్గా ఈ థీమ్ పెట్టడం జరిగింది. సో దట్ ఆ మెసేజ్ మనం అందరికీ మళ్ళీ ఇవ్వగలుగుతాం. ఒక్కొక్క లైఫ్ మన నిర్లక్ష్యం వల్ల ఏదైనా మనకి ఇబ్బంది అవుతుంది, నష్టం జరుగుతున్నది, అది మనం ఎలా సేవ్ చేయగలుగుతాం. గ్రామం కూడా ఉంది, వాళ్ళు సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ రోడ్డు భద్రత గురించి మనకి తాగి నడపడం కూడదు, మనకి సీట్ బెల్ట్ పెట్టాలి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాలి. ఈ మెసేజ్ వాళ్ళు ఆల్రెడీ ఓనర్షిప్ తీసుకున్నారు, అది అమలు చేస్తున్నారు. ఇంకా ఎలా మనం అది ప్రాపర్గా చేసుకోవచ్చు, అది నడుస్తున్నది. కాబట్టి ఈరోజు నందగోకుల్ రావడం జరిగింది, చాలా సంతోషం. మీరు సర్పంచ్ గారు ఇప్పుడు మాట్లాడారు, ఉప సర్పంచ్ గారు మాట్లాడారు, మీరు ఎలా చేస్తున్నారు అది సేమ్ మెసేజ్ మనం మిగతా గ్రామాలకి కూడా పంపించడానికి ఈ వారంలో ఒక యాక్టివిటీ పరంగా చేస్తున్నాము. సో ఈ రోజు నుంచి అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ గ్రామ సభ చేస్తున్నాము, రేపటి నుంచి మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తాము. ఇప్పటివరకు మీ సర్పంచ్ గారు కొన్ని పాయింట్స్ హైలైట్ చేశారు. మనకి ఎఫెక్ట్ అయిన వాళ్ళ గురించి కానీ, మనకి చల్మెడ నుంచి రోడ్ గురించి కానీ, బ్రిడ్జ్ గురించి కానీ,
మనకి మహిళా సంఘాల మెంబర్స్కి బిల్డింగ్ గురించి ఇంతకుముందు రోడ్ సేఫ్టీ మెంబర్ గారు మాట్లాడారు, అక్కడ ఫర్నిచర్ గురించి కానీ ఖచ్చితంగా మనం టేకప్ చేస్తాం. మన జిల్లా లెవెల్లో ఏదైనా స్కీమ్లోని ఫండ్స్లోని ట్యాగ్ చేయగలుగుతాం, మేము చేసేస్తాం. ఇప్పుడు ఎంపీడీ వారు కూడా చెప్పారు, కొన్ని మనకి ఇంద్రమ్మ ఇల్లు పాత శాంక్షన్ అయినా మనకి క్యాన్సిల్ అయినా ఉన్నాయి కాబట్టి ఇది రోడ్ వైడనింగ్లో ఎవరైనా అఫెక్ట్ అయినా ఉన్నారు, ఖచ్చితంగా మీ దరఖాస్తు ఇవ్వండి త్రూ పంచాయత్ సెక్రటరీ. అది కూడా మనం ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ కోసం పంపించి అప్రూవల్కి తీసుకెళ్తాం. సో నా తరఫా నుంచి మీ అందరూ గ్రామస్తులకి హార్దిక అభినందన్. మీరు ఆల్రెడీ ఈ మెసేజ్ ఏవైనా మనం ఈరోజు అంతా కృషి చేసి అందరికీ చెప్పడానికి ట్రై చేస్తాం, మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఇక్కడ. సో అది చాలా ఆదర్శం, చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కూడా సేమ్ పద్ధతిలో కంటిన్యూ చేయండి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అంక్షారెడ్డి కుకునూరుపల్లి మండలం లగుడారం గ్రామంలో కానుగుల చంద్రం నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. వారితో ఉమ్మడి కొండపాక మండల్ ఏఎంసీ చైర్మన్ విరూపాక శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజేషన్ అధ్యక్షులు కంకనాల మల్లేష్, బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురుగోజు కరుణాకర్, మహిళా సంఘం అధ్యక్షురాలు మారుపాక శివకుమార్, మాజీ సర్పంచ్ యాదగిరి, బచ్చలి రవి, బచ్చలి బాబు, లస్కర్ రమేష్, ఈగ చినరాజు తదితరులు పాల్గొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని, తూకం చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని చినశంకరంపేట తహసీల్దార్ మాలతి అన్నారు. చినశంకరంపేట మండలం జంగరాయి సొసైటీ ఆధ్వర్యంలో గవలపల్లి, జంగరాయి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మాలతి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలన్నారు. ప్రభుత్వం మంచి గిట్టుబాటు ధర కల్పిస్తుందని, ఏ గ్రేడ్ రకానికి 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు క్వింటాల్కు చెల్లించడం జరుగుతుందన్నారు. నాణ్యత పరిమాణాలకు లోబడి ధాన్యాన్ని తీసుకురావాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అలజడి లేకుండా కొనుగోలు నిర్వహించాలన్నారు. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, సర్పంచ్లు గోపాలరెడ్డి, సిద్దిరాములు, సొసైటీ సిఓ బాలకృష్ణయ్య, మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యాదవరావు తదితరులు పాల్గొన్నారు. సెంటర్కి తీసుకొచ్చిన రైతులందరూ కూడా గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. ప్యాడీ కంపల్సరీగా పరిపక్వత అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాతనే కోయాల్సిందిగా తెలియజేస్తున్నాము. ముందుగానే కోయడం వల్ల ఏమవుతుందంటే మీకు తాలు అవన్నీ పచ్చి గింజలు ఎక్కువ ఉండడం వల్ల మీకు మళ్ళీ సెంటర్ కాడ వచ్చినాక రిజెక్షన్ చేయాల్సి వస్తుంది. అందుకని ముందు కోసేటప్పుడే పరిపక్వత కోసం పంటలు మాత్రం కోయండి. రెండవది హార్వెస్టర్ స్పీడ్, ఫ్యాన్ స్పీడ్ తగుమంత పెట్టినప్పుడు మన తాలు అక్కడే వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ వచ్చినాక ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అట్లాగే హార్వెస్టర్ యజమానులు కూడా గేర్ అది A to B మధ్యలో ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఓకే. మూడవది ఏంటంటే రైతులు ఖచ్చితంగా మీకు ఇక్కడ రాగానే సీరియల్ నెంబర్ రాయించుకోండి. సీరియల్ నెంబర్ ప్రకారమే మేము మాయిశ్చర్ చెక్ చేస్తాము. మాయిశ్చర్ కరెక్ట్ 15 నుంచి 16 మధ్యలో మాయిశ్చర్ వచ్చిన వరి పంట మాత్రమే మనం శాంపిల్ కింద తీసుకుంటాం కాబట్టి రైతులు గమనించాలని కోరుతున్నాము. అట్లాగే టార్పాలిన్లు కూడా మీకు సెంటర్స్ కాడ ఉపయోగపెడుతున్నాము, అకాల వర్షాలకు గురి కాకుండా. ప్లస్ రైతులు ఖచ్చితంగా ఈసారి కర్తా మిషన్స్ పెట్టినాము, ప్యాడీ క్లీనర్స్ పెట్టినాము. ప్యాడీ క్లీనర్ పెట్టిన మిషన్ వరి మాత్రమే కొనుగోలు చేయబడుతుంది, లేకపోతే మనకు కొనుగోలు చేయబడుతుంది. కాబట్టి రైతులందరూ రాగానే ప్యాడీ క్లీనింగ్ చేసుకొని మాయిశ్చర్ చెక్ చేసుకొని తీసుకోవాల్సిందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మనం గవలపల్లిలో పిఎస్సిఎస్ తరఫున ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే జంగారాయిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే రైతు ఎవరిని కూడా దళారులను నమ్మి మోసపోవద్దు, పండించిన ఆరుగాల కష్టానికి శ్రమ వృధా కావద్దనే ఉద్దేశంతో ఈ సెంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మంచి రేటు, ఇప్పుడు మనం సన్న రకానికి 2389 ఇస్తున్నాం, అట్లాగే బి గ్రేడ్కి 2689 ఇస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన
ప్యాడీ సెంటర్లను వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ఎండలో వచ్చిన వాళ్ళకి మనము షేడ్ టెంట్ ఉండాలండి, ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ఉండాలి. అట్లా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం సెంటర్ వాళ్ళ బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తాను పండించిన ధాన్యానికి ఎట్లాగైతే రేటు రావాలి అనుకుంటాడో అట్లాగే కొనే వాళ్ళు కూడా నాణ్యమైన ధాన్యం ఉండాలని అనుకుంటారు. కాబట్టి మీ నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి సరైన ధర తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అట్లాగే సన్న రకానికి 500 బోనస్ ఇస్తుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మీరు ప్యాడీ సెంటర్ మీ కాంట పెట్టిన 24 గంటల లోపలనే అమౌంట్ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ధరకిస్తే ఏమవుతుందంటే అందులో అది ఉంది ఇది ఉందని చెప్పేసి క్వాంటిటీ తక్కువ చేస్తాడు. అట్లాగే మీకు అమౌంట్ కూడా సరైన టైం. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 8/4/2026 బుధవారం రోజు నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నారు. ఈ సోమవారం సమ్మె 6వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా గజ్వెల్ 400 kV సబ్స్టేషన్ కొడకండలో 5వ రోజు సమ్మె కొనసాగుతుంది. వారి న్యాయమైన డిమాండ్ల సాధన కొరకై సమ్మెలో పాల్గొన్న కార్మికుల ప్రధాన డిమాండ్లు విద్య అర్హత గల ఆధారంగా ఆర్టిజన్ కార్మికులకు ఆర్టిజన్ కన్వర్షన్ చేయాలని, ఆర్టిజన్లకు అబ్సెప్ట్ సర్వీస్ రూల్స్ అంటే ప్రస్తుతం ఉన్న ఓఎం సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, TGNPDCL మరియు TGSPDCLలలో ఆన్ మార్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేసుకోవాలన్నారు. విద్యుత్ సంస్థలో 4/12/2016 తేదీ కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని గుర్తించాలన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీస్రేట్ కార్మికుల్లో జీవో నంబర్ 11 ప్రకారం చెల్లించాలని, 2026 PRC వేతన సవరణ అమలు చేయాలన్నారు. పెండింగ్ లో సెక్యూరిటీ వాళ్ళను ఆర్టిజన్ గా కన్వర్షన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికులు డివిజన్ అధ్యక్షులు జైపాల్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి తాళం యాదగిరి, ఉపాధ్యక్షులు బొడ్డు సంజీవ్, శ్రీకాంత్ రెడ్డి, స్టేట్ మెంబర్ హరీష్, జుబేర్, లింగం, వేముల రవి, బాబు, ఎం ప్రభాకర్, బాలకృష్ణ, హేమంత్, గిరిబాబు, యాదగిరి, రాము, గణేష్, మల్లమ్మ, లింగం, హేమంత్, గజ్వెల్ డివిజన్ ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో 6వ రోజు ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతూ ఉంది. 6 రోజులు పూర్తయినా కానీ ప్రభుత్వం కానీ అటు యాజమాన్యం కానీ ఎలాంటి మా సమస్యల మీద కానీ ఏమి చర్యలు తీసుకోకుండా ఇంకా మొండి వైఖరి ప్రవర్తిస్తుంది. అలాగే మా యొక్క ఏమి ఇంతకుముందు చెప్పినట్టు గొంతెమ్మ కోరికలు కావు. ఒకటే సంస్థలో ఇప్పుడు ఎక్కడ దేశంలో లేని ఏ దేశంలో లేని ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఇవ్వాలని, అంటే మా సంస్థలో 2 రూల్స్ ఉన్నాయి. దేశంలో ఎక్కడ లేని మన తెలంగాణలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, అది కూడా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2వ రూల్ ఏంటంటే మా ఆర్టిజన్ల మీద రుద్దారవి. ఆ 2వ రూల్లే వద్దని చెప్పేసి ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఉండాలని చెప్పేసి, అది కూడా APSC రూల్సే ఉండాలని చెప్పేసి మా కార్మికుల తరఫున కోరడం జరిగింది. ఇప్పటికీ దఫాలుగా మేము ధర్నాలు చేసినాము, మా కార్పొరేట్ ఆఫీసుల ముంగట చేసినాము. అయినా యాజమాన్యం దిగి రాకపోతేనే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ ఇవ్వడంలో భాగంగానే ఇవాళ 6వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. మేము విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్లుగా మేము చేస్తున్నటువంటి సమ్మె నేటికి 6వ రోజు గడవ వస్తుంది. మేము ఎందుకు చేస్తున్నాం సమ్మె అంటే, గత ప్రభుత్వంలో మేము ఇది ఎలక్ట్రిసిటీని నమ్ముకొని 10-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న తరుణంలో గత ప్రభుత్వం మాకు 2017లో మీకు రెగ్యులరేషన్ ఆర్డర్ ఇస్తున్నామని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చిండ్రు. ఆ ఆర్డర్ను 2017 ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, అది ఆర్డరు మాకు అసలు సంబంధం లేని ఆర్డర్, మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేని, ఏ కంపెనీ కూడా సంబంధం లేనటువంటి ఆర్డర్ ఏంటంటే ఆర్టిజన్ అనే ఆర్డర్ తీసుకొచ్చి మా మెడాన 23,563 మంది కార్మికుల మెడ రుద్ది మమ్మల్ని వెట్టి చాకిరి గురి చేసి అటు కాంట్రాక్ట్ కాకుండా ఇటు డిపార్ట్మెంట్లో పూర్తిగా విలీనం చేయకుండా చేసినటువంటి సంస్థను నమ్ముకొని మేము ఇప్పటికి కూడా అదే సంస్థలో మాకు ఏదో ఒక రోజు బాగు జరుగుతుందని చెప్పి సంస్థలో పనిచేస్తూ ఉన్నాం. అది ఇప్పటికి కూడా మాకు తగిన న్యాయం జరగకపోవడం వల్ల దఫాలుగా మేము గవర్నమెంట్ కానీ మా యజమాన్యాన్ని కానీ నిరసన కార్యక్రమాల ద్వారా మేము తెలియజేసినాం. ఆ నిరసన కార్యక్రమాల ద్వారా తెలియజేసుకోకుండా యజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల మా రాష్ట్ర నాయకత్వం చేసి ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపు ఏంటంటే 8వ తారీఖు నుంచి ప్రతి ఆర్టిజన్ కార్మికుడు
సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే ఇదే సంస్థలో పనిచేస్తున్నటువంటి హనుమాన్ గ్యాండ్ వర్కర్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికుల వర్కర్స్ కావచ్చు, స్టోర్ అమ్మాలీస్ కావచ్చు, మీటర్ రీడర్స్ కావచ్చు, అభివృద్ధి ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 16వ వార్డు అంగనిపేట హనుమాన్ దేవాలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ నాయిని సత్యలక్ష్మి యాదగిరిలు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు హనుమాన్ స్వామి ఆలయ ప్రాంగణం సీసీ రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు. అలాగే వార్డులలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ఎన్నికల వరకు పార్టీలో ఎన్నికల అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్, కుమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్, నాయకులు సిద్ది భిక్షపతి, సుఖేందర్ రెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, మతీన్, జంగం రమేష్, కొండలరెడ్డి, పోచయ్య, నాగరాజు, నేత ప్రేమ్ కుమార్, దూబకుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 16th వార్డులో మా కౌన్సిలర్ నైని సత్యలక్ష్మి యాదగిరి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ హనుమాన్ టెంపుల్ వద్ద రోడ్ ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 18 crores గజ్వేల్ టౌన్కి ఫండ్స్ వచ్చాయో అందులో గురించి ఈరోజు ఇక్కడ రోడ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే మా రేవంత్ అన్న, నర్సన్న, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఎలా అయితే సాగుకుంటూ వస్తుందో ఈ రోడ్ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఈరోజు మా కౌన్సిలర్ గారు 1-2 నెలలు అయింది కౌన్సిలర్ పదవి తీసుకొని కాగానే ఈ రోడ్ మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఈ 18 crores ఫండ్ తప్పు ప్రచారం, ఫండే రాలేదు అనేది ఏదైతే ప్రచారం చేస్తున్నారో దానికి భిన్నంగా ఈరోజు మా గవర్నమెంట్ తరఫున మేము ఇక్కడ పని మొదలు పెట్టడం జరిగింది. జై హింద్, జై కాంగ్రెస్. సందర్భంగా గత 3 నెలల క్రితం మరి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నర్సారెడ్డి ఆధ్వర్యంలో మంజూరు చేయడం జరిగింది. మరి గత ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మరి సీసీ రోడ్లకు కొబ్బరికాయలు కుట్టడం జరిగింది. మరి ఆ రోజు నర్సన్న గారు ఇక్కడ కొబ్బరికాయ కుట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి ఈ పాతది 8వ వార్డు, ఇప్పుడు ప్రస్తుతం 16వ వార్డు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఇక్కడ సీసీ రోడ్డు వేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మేము ఈరోజు వార్డు ప్రజలందరూ గెలిపించి మాకు కౌన్సిలర్ గెలిపించినందుకు వారికి కూడా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రస్తుతం 16వ వార్డు, ఇదివరకు 8వ వార్డుగా ఉండే అందులోగాను హనుమాన్ దేవుని కృపతోటి అంటే మన మున్సిపల్ ఫండ్ నుండి మన ఈ వార్డుకు 20 లక్షలు కేటాయించడం జరిగింది నర్సన్న గారి ఆధ్వర్యంలో. వాటి పనిని అంటే 2 months బ్యాకే ఇక్కడ ఫౌండేషన్ అదే కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ సందర్భంలో 8 రోజులు జాప్యం జరిగింది. ఈరోజు మళ్ళా హనుమంతుని కృప వలన మా 16వ వార్డులో హనుమంతుని దయతోటి 16వ వార్డు సభ్యులందరూ ఆయన సత్యలక్ష్మి గారిని గెలిపించినందుకు పదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమం ఇది దేవుని దగ్గరనే కాకుండా 20 లక్షలతో 16వ వార్డును ఆయన యాదన్న గారి ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి ఎక్కువ అభివృద్ధి చేస్తారని సందర్భంగా ఆశిస్తూ ముఖ్యంగా ఈ పాత అంగడిపేట అంగడి బజార్ హనుమాను బాగా ప్రావీణ్యత ఉన్నది. ఈ హనుమాన్ను మొక్కుకుంటే ఏదైనా జరుగుతుందని ఆ రోజే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో అలైవ్ రోడ్ సేఫ్టీ గ్రామ సభను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణపై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐ రంగాకృష్ణ గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. మద్యం సేహించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని సిఐ గుర్తు చేశారు. ప్రతి ఒక్క వాహనదారుడు ఇన్సూరెన్స్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అనంతరం గ్రామ సమీపంలో బీటీ రోడ్డుపై ఏర్పడిన
ఏర్పడిన గుంతలను మట్టితో గ్రామ పంచాయతీ సహకారంతో పోలీసులు పూడ్చివేశారు. గ్రామంలో కార్యక్రమంలో ఎస్ఐ గంగరాజు, ఉప సర్పంచ్ స్వామి, టెక్నికల్ అసిస్టెంట్ సత్యం, పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ వివోఏ, గ్రామస్తులు పాల్గొన్నారు. మన గ్రామంలో కూడా తల్లిదండ్రులు వాళ్ళకు కూడా కొంచెము అవేర్నెస్ తీసుకొచ్చి కొద్దిగా వాళ్ళని కూడా మనం కంట్రోల్ చేసుకుందాము. అదేదైనా ఉంటే కూడా సార్ వాళ్ళు కూడా ఇక్కడే సిఐ గారు, ఎస్ఐ గారు ఉన్నారు కాబట్టి మన గ్రామంలోనే అలాంటి వాటిని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ దృష్టికి పోకుండా చేసుకుందామని తెలియజేస్తూ, మరి ఎందుకంటే మీకు సమయం ఎక్కువైతుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు అందరూ మీటింగ్ తీసుకొని ఒక 10 రోజుల నుంచి దీనికోసం ఏర్పాట్లు చేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఊర్లో ఈ రోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మన మెదక్ జిల్లాలోనే పోయిన సంవత్సరం 350 మంది చచ్చిపోయారు. ఓన్లీ యాక్సిడెంట్ వల్ల 352 మంది ఒక మెదక్ జిల్లాలో చచ్చిపోయారంటే రాష్ట్రం అంతా ఎంతమంది చచ్చిపోతాం, దేశం అంతా ఎంతమంది చచ్చిపోతాం. ఒక సంవత్సరానికి 352 మంది చచ్చిపోయారంటే అది గవర్నమెంట్ యుద్ధంలో కూడా అంతమంది ప్రాణాలు పోతలేవు, యాక్సిడెంట్ లో అంత ప్రాణాలు పోతున్నాయి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రత్యేకాధికారి వెంకటయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణ పొందిన అధికారులు కుమార్, అశోక్, శ్రీకాంత్, నరసింహారెడ్డిలు వార్డు సభ్యులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. వార్డు సభ్యులకు వారి పరిధిలో ఉన్నటువంటి చట్టంపై అర్థమయ్యే విధంగా శిక్షణ ఇచ్చారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీ సంబంధించి 130 మంది వార్డు సభ్యులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి వెంకటయ్య, ఎంపీడీఓ దామోదరుడు మాట్లాడుతూ వార్డులలో ఉన్న సమస్యలన్నీ ముందుగా వార్డు సభ్యులకు తెలుస్తుందని, సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ తో మాట్లాడి వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు వార్డు సభ్యులు కృషి చేయాలన్నారు. త్రాగునీటి సమస్య, మురుగు కాలువల నిర్వహణ, రోడ్ల పరిశుభ్రత వంటి అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీఓ దామోదర్తో పాటు వివిధ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు. నమ్మకంతో, గౌరవంతో ఎన్నుకోబడ్డారు కాబట్టి మీ గ్రామంలో ఉండే వార్డులో ఉండే సమస్యలను గుర్తించి వాటిని సర్పంచ్తో, సెక్రటరీతో, ఇతర శాఖ అధికారుల సమన్వయంతో వాటిని అందరూ పరిష్కరిస్తారని, వాళ్ళైన త్రాగునీరు, ప్రజా ఆరోగ్యము, రోడ్లు, వీధి దీపాలు, మురికి కాలువల నిర్వహణ అన్నింటినీ సక్రమంగా నిర్వహించి ప్రజలకు మేలు చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో మీరు మొట్టమొదటి ప్రజాప్రతినిధులు కాబట్టి గ్రామంలో ప్రజలకు మేలు చెప్పాలని కోరుతున్నాను. మీరు నిజాయితీతో, నిబద్ధతతో పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని అదే కోరుకుంటున్నాను. మీరు ఈ శిక్షణ కార్యక్రమాన్ని చట్టంపై అవగాహన చేసుకొని మీ విధులు మీకు అన్ని సక్రమంగా నేర్చుకొని గ్రామాభివృద్ధికి ఇతర శాఖ అధికారులతో, సెక్రటరీతో, సర్పంచ్ సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఎన్నికైన వార్డు సభ్యులందరికీ ప్రభుత్వం చట్టంపైన అవగాహన, గ్రామ పంచాయతీ విధులు సాఫీగా నిర్వహించడానికి కోసం మీ అందరికీ అవగాహన కోసం చట్టంపైన మన శంకరంపేట మండలంలో 2 బ్యాచ్లుగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. మొదటి బ్యాచ్గా మనకు ఈ రోజు నుండి అంటే 13 తారీఖు నుంచి 18 తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవి మీరందరూ కూడా తప్పకుండా హాజరై చట్టంపైన అవగాహన కల్పించుకొని చట్ట పరిధిలో మనం ఏమేమి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనే దాని మీద మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దీన్ని నెగ్లిజెన్సీ చేయకుండా తప్పకుండా హాజరై మీ గ్రామ పంచాయతీని కార్యక్రమాల నిర్వహణలో ముందంజలో ఉంచుతారని చెప్పేసి ఉంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది దాదాపు ఇంతకుముందు 2-3 బ్యాచ్లు అయిపోయినాయి. అందులో కూడా మనకు టీఓటీలు అంటే వాళ్ళు హైదరాబాద్లో శిక్షణ తీసుకొని వచ్చి ఇంతకుముందు 2-3 మండలాలకు వాళ్ళు 3-4 మండలాలకు శిక్షణ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు మన వంతుగా వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని, శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. ఇందాక కుమార్ గారు చెప్పినట్టు మనకు మన టీమద్దపు సెక్రటరీ తన టీఓటీగా మనకు శిక్షణ ఇవ్వడానికి
వచ్చాడు. ఇందులో భాగంగా మీకు చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు మనకు బాడీ లేకుండా గ్రామ పంచాయతీలో బాడీ లేకుండా ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు మనం చేపట్టలేకపోయినాం. ఒక పంచాయతీ కార్యదర్శి, ఒక స్పెషల్ ఆఫీసర్ పెద్ద వర్కులు ఏమైనా చేయాలంటే నిర్ణయించుకోలేక, బాడీ లేదు కాబట్టి నిధులు లేక మనము కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయినాం. ఇప్పుడు అధికారులందరూ కూడా కొద్దిగా రిలాక్స్ అవుతారు. అప్పుడు అధికారులకు చాలా ఇబ్బందికరం, అంటే బాధ్యతలు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు రిలాక్స్ అవుతాడు అంటే గ్రామ పంచాయతీ మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర కృష్ణగౌడ్ అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. సమావేశంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిరుమల సుహాసిని రెడ్డి, స్థానిక ఎస్ఐ అమర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిరుమల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. వేగం కన్నా ప్రాణమే మిన్న అన్నారు. ముఖ్యంగా యువత జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. ఉజ్వల భవిష్యత్తును రోడ్డు ప్రమాదాల ద్వారా నాశనం చేసుకోవద్దని తెలిపారు. అనంతరం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. చిన్న చిన్న తప్పిదాలే జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయన్నారు. అనంతరం ఎస్ఐ అమర్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమ వాహనాలను ప్రయాణాలకు ముందు క్షుణ్ణంగా పరీక్షించుకొని ప్రమాదాలను నివారణ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడితే ఆ వ్యక్తికి కాకుండా కుటుంబం మొత్తం చిన్నాభిన్నమవుతుందన్నారు. అలాంటి రోడ్డు ప్రమాదాల సమస్యలు వ్యవస్థపై పడతాయన్నారు. అందరూ హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ ధరించాలని, వాహన ధృవపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. గ్రామ కమిటీ గ్రామంలో తరచూ భద్రతా ప్రమాణాలపై అవగాహన నిర్వహిస్తూ గ్రామాల్లో అందరూ హెల్మెట్ ధరించే విధంగా, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడిపే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, పంచాయతీరాజ్ ఏఈ మారుతి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజమణి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, అంగన్వాడీ టీచర్లు, కారోబార్ ఎల్లం, గ్రామస్తులు, వాహనదారులు, డ్రైవర్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రావడం అంటేనే మీలో కూడా భద్రతకు సంబంధించి మీలో ఆలోచన ఉంది కాబట్టి మీరు రాగలిగారు. ఇంకా చాలామంది రావాల్సింది. మీరు వచ్చారు అంటే సగం మీరు సక్సెస్ అయినట్టుగా. ఎందుకంటే విషయాలు తెలిసి కొంత తప్పు చేస్తున్నారు, తెలియక కొంత తప్పు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తెలియని వారందరికీ మరి ట్రాఫిక్ రూల్స్ కానీ, రోడ్ సేఫ్టీ గురించి కానీ, మన భద్రత అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ విషయం తెలియజేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వేగం కన్నా ప్రాణం మిన్న అనేది మనం చూస్తుంటాం. ఇది చాలా ఇయర్స్ నుండి అది మనకు చూస్తుంటాం. అక్కడ బోర్డుల మీద రాసి ఉంటుంది. మనం వేగం గురించి ఆలోచిస్తే మన ప్రాణం అనేది దానికి గ్యారెంటీ లేదు, అది ఎప్పుడు పోతుందో తెలియదు. ముఖ్యంగా మనకు ఈ రోడ్ సేఫ్టీ అనేది మన మీదనే ఆధారపడి ఉంది. విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రారంభం అనేది ఈరోజు మన కార్యక్రమం కూడా అంతే, అన్యత భావించొద్దు. యాక్చువల్గా నాకు తెలిసిన విషయం 9 గంటల కార్యక్రమం తెలుసు. తర్వాత లోకల్గా ఉన్నవాళ్ళు 10:30 అన్నారు. అంగన్వాడీ టీచర్లకి, మరి ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, కౌడిపల్లి గ్రామస్తులకి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ అరైవాల ప్రోగ్రాంలో భాగంగా మొదట అందరినీ మనం ప్రతిరోజు ఆటో డ్రైవర్లు, కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు, ఇండివిజువల్గా మనం కూడా ప్రతిరోజు మన పనులు అన్నిటికీ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ రోడ్డుపైకి వెళ్ళి ప్రయాణిస్తున్నాం. ఈ రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మొత్తం స్టేట్ లెవెల్ ప్రతి విలేజ్లో అన్ని విలేజ్లు కవర్ అయ్యేటట్టు, టౌన్లో అయితే వార్డులో, కాలనీలో కవర్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో భాగంగా రోడ్ సేఫ్టీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ కమిటీ ఇందులో మొత్తం 9 మంది ఉన్నారు. ఈ రోడ్ సేఫ్టీ కమిటీ ఇప్పుడు డీటెయిల్స్
కోటిపల్లి ఎస్ఐ గారికి, అలాగే టిఆర్ఏఈ గారికి, ఇక్కడ చేసిన ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ మేడం రాజమణి మేడం గారికి, అలాగే అంగన్వాడీ టీచర్లకు, అలాగే కౌడిపల్లి గ్రామ పెద్దలకు, పాత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే రోడ్డు భద్రత దాని గురించి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ సర్పంచ్ అధ్యక్షతన ఒక రిటైర్డ్ ఉద్యోగి, ఒక గవర్నమెంట్ టీచర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా, అలాగే మరియు ఆశా వర్కర్లని, అంగన్వాడీ టీచర్, అలాగే మహిళలిద్దరిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ నిర్వహించడం జరిగింది. కమిటీకి సంబంధించిన ఏదైతే ఈరోజు భద్రతకు సంబంధించి ఈరోజు ఒక్కరోజే సమావేశంలో చెప్పుకోవడం కాకుండా దాన్ని రెగ్యులర్గా ఎలాంటి సమస్య ఉన్నా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాని ప్రకారంగా భద్రతపై ఏదైనా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఆటో డ్రైవర్లకు కానీ, అలాగే ట్రాక్టర్ డ్రైవర్లకు కానీ ఈరోజు అందరికీ అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతలను గుర్తు చేసుకొని రోడ్డుపై ప్రయాణం చేయాల్సి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ మంచినీటి కేంద్రాల ఏర్పాటు. ప్రజలకు ఎండ నుంచి దాహార్తిని తీర్చేందుకే కేంద్రాలు ఏర్పాటు చేశామన్న చామకూర మల్లారెడ్డి. హెల్మెట్ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న జిల్లా కలెక్టర్. నిజాంపేట మండలం నందగోకులు గ్రామంలో గ్రామ సభలో పాల్గొన్న ప్రతిమా సింగ్. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్న చిన్నశంకరంపేట తహసీల్దార్. గవలపల్లి, జంగరాయి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మాలతి. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్న డీసీసీ అధ్యక్షురాలు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 16వ వార్డు సీసీ రోడ్డు పనుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆంక్షారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.